హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తూ ఉంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యే మంచి లిప్స్టిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. సో మేకప్ అనగానే అమ్మాయిలందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ లిప్స్టిక్స్. సో లిప్స్టిక్ అనేది మన మేకప్లో చాలా పెద్ద రోల్ని ప్లే చేస్తుంది. అండ్ లిప్స్టిక్ కూడా చాలా ఫన్ పార్ట్ అనమాట మేకప్లో. సో మనం ఎంత మేకప్ చేసుకున్నా లిప్స్టిక్ వేసుకోకపోతే ఆ కంప్లీట్నెస్ అనేది అస్సలు రాదు. సో అంత ఇంపార్టెంట్ ప్రోడక్ట్ని మనము ఎంత బాగా సెలెక్ట్ చేసుకుంటే మన ఓవరాల్ లుక్ అనేది అంత బాగా వస్తుంది. సో చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏ లిప్స్టిక్ మనకి సెట్ అవుతుంది అని చెప్పి. ఒకవేళ సెట్ అవ్వండి తీసుకుంటే ఏం చేయాలి? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ నేను క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను లాస్ట్లో కొన్ని ప్రో టిప్స్ని కూడా చెప్పానమాట. అవి మీరు మైండ్లో పెట్టుకొని చేస్తే మీకు ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్ లిప్స్టిక్ షేడ్ అనేది మీరు తెలుసుకుంటారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లిప్స్టిక్ని చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి కొన్ని తెలియాలన్నమాట. సో మేకప్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మీకు తెలిస్తే మీరు ఈజీగా మీ లిప్స్టిక్ షేడ్ అనేది కనుక్కునేయచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ స్కిన్ టోన్ ఏదో తెలుసుకోండి. సో స్కిన్ టోన్స్ లో వచ్చేసి మనకి టోటల్ గా 5 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఒకటి ఫేర్, ఇంకొకటి లైట్, ఇంకోటి వచ్చేసి మీడియం, నెక్స్ట్ ట్యాన్ అండ్ లాస్ట్ వచ్చేసి డీప్. ఈ 5 కేటగిరీస్ లో మీరు ఏదో ఒకటి అయ్యి ఉంటారనమాట. సో ఫేర్ స్కిన్ టోన్ ఎలా తెలుసుకోవాలి అంటే, మోస్ట్లీ ఫేర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈజీగా మీరు బర్న్ అవుతారు. అంటే సన్ కింద వెళ్తే మీ ఫేస్ అనేది రెడ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని బర్న్ అవ్వడం అంటారు. అండ్ ఫేర్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్రికల్స్ ఉంటాయి ఇక్కడ నోస్ అండ్ చీక్ పార్ట్లో. సో వాళ్ళు ఫేర్ స్కిన్ టోన్ కిందకి వస్తారు. నెక్స్ట్ లైట్ స్కిన్ టోన్. సో లైట్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కూడా అంతే, కొంచెం పేల్గా ఉంటారు. వీళ్ళు కూడా ఈజీగా బర్న్ అవుతారు సన్ కిందకి వెళ్తే. అండ్ ఈజీగా ట్యాన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు ట్యాన్ అవుతున్నారు అండ్ ఆల్సో బర్న్ అవుతున్నారంటే మీరు లైట్ కేటగిరీ కింద వస్తారనమాట. నెక్స్ట్ మీడియం స్కిన్ టోన్ అనమాట. సో ఈ స్కిన్ టోన్ వచ్చేసి నాకు చెందినది. సో నేను ఈజీగా ట్యాన్ అవుతాను, బర్న్ కూడా అవుతారు, రెడ్ అవుతారు మరియు ట్యాన్ కూడా అవుతారు. అలాంటి వాళ్ళు వచ్చేసి మీడియం స్కిన్ టోన్ కిందకి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్యాన్ స్కిన్ టోన్. సో ట్యాన్ స్కిన్ టోన్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ట్యాన్ అయ్యే ఉంటారు, ఏ సీజన్ అని లేదు, ఎప్పుడు చూసినా ట్యాన్ అయ్యే వాళ్ళ స్కిన్ ఉంటుంది అనమాట. వింటర్లో కూడా వాళ్ళు ట్యాన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. వాళ్ళు వచ్చేసి ట్యాన్ కేటగిరీ కిందకి వస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి డీప్ స్కిన్ టోన్. సో ఈ డీప్ స్కిన్ టోన్ వాళ్ళు వచ్చేసి ఎప్పుడు ట్యాన్ గానే ఉంటారు అండ్ బర్న్ అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండదు. వాళ్ళది కొంచెం డీప్ కంప్లెక్షన్ అయితే వీళ్ళకి ఉంటుంది. సో వాళ్ళు డీప్ కేటగిరీ కిందకి వస్తారు. సో ఈ 5 కేటగిరీస్లో మీరు దేని కిందకి వస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈజీగా ఉండాలంటే జస్ట్ మీవి మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారో మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉండాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి మెయిన్ ఛాన్స్ ఏంటంటే అందరివి గుర్తుపెట్టుకొని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జస్ట్ మీవి ఏ కేటగిరీ కిందకు వస్తాయి అవి మాత్రమే గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా మీ గురించి తెలుసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనము అండర్ టోన్ గురించి తెలుసుకోవాలి. సో స్కిన్ టోన్ వేరే, అండర్ టోన్ వేరే. స్కిన్ టోన్ అంటే మనం పైన కనిపించే కలర్ ని మనం స్కిన్ టోన్ అంటాము. సో లోపల నుంచి వచ్చే ఒక కలర్ ఉంటుంది అనమాట. సో దాన్ని మనము అండర్ టోన్ అంటాము. సో స్కిన్ టోన్ కి అండర్ టోన్ కూడా మీకు డిఫరెన్స్ ఇప్పుడు ఖచ్చితంగా అర్థమై ఉండాలి నేను చెప్పిన దానికి. సో స్కిన్ టోన్ అండర్ టోన్ చాలా వరకు ఒకటే అనుకుంటారు, కాదు. స్కిన్ టోన్ అండర్ టోన్ అనేవి చాలా డిఫరెంట్ అనమాట. ఫస్ట్ స్టెప్ లో మనము స్కిన్ టోన్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ స్టెప్ లో మనము అండర్ టోన్ తెలుసుకోవాలి. సో అండర్ టోన్ తెలుసుకోవడం చాలా చాలా ఈజీ. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు న్యాచురల్ లైట్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు నర్వ్స్ ఉంటాయి కదా, మీ నర్వ్స్. సో వీటిల్ని చూడండి. సో ఇక్కడ నాది బాగా చూస్తే మీరు ఈజీగా నావి గ్రీన్ కలర్ నర్వ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఇలా గ్రీన్ కలర్ నర్వ్స్ ఉంటే మీది వామ్ అండర్ టోన్ కిందకి వస్తుంది. సో ఒకవేళ మీకు నర్వ్స్ ఇక్కడ కనపడలేదు అంటే మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకి నర్వ్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు ఒకవేళ పర్పుల్ కానీ బ్లూ కలర్లో కానీ ఉంటే మీది కూల్ అండర్ టోన్ కిందకి వస్తుంది. సో నాలాగా మీకు గ్రీన్ కలర్ ఉంటే మీది వామ్ అండర్ టోన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ న్యూట్రల్ అండర్ టోన్ వాళ్ళు ఏంటంటే మీకు కన్ఫ్యూజన్లో ఉంటుంది, బ్లూ కలర్ అర్థం కాదు, గ్రీన్ కలర్ అర్థం కాదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే న్యూట్రల్ అండర్ టోన్ కిందకి వస్తారు. సో ఫౌండేషన్ చూస్ చేసుకునే వీడియోలో కూడా నేను అండర్ టోన్స్ గురించి చెప్పాను. ఇక్కడ ఇస్తాను లింక్, మీకు కావాలంటే అది కూడా చెక్ చేయండి. అందులో ఒకరు కమెంట్ చేశారనమాట, నాది వామ్ అండర్ టోన్ అండ్ న్యూట్రల్ అండర్ టోన్, ఎలాంటి ఫౌండేషన్ తీసుకోవాలి అని చెప్పి. అలా రెండు కలిపి అండర్ టోన్స్ అయితే ఉండవు. మీది ఉంటే వామ్ అయినా ఉంటుంది, లేదా కూల్ అయినా ఉంటుంది, లేదా న్యూట్రల్ అండర్ టోన్ అయినా ఉంటుంది. ఇలా కూల్ వామ్ రెండు కలిపి ఉండవు, వామ్ న్యూట్రల్ ఇలా కలిపి అయితే ఉండవు. ఏదైనా ఒక్కటే ఉంటుంది. సో ఒకసారి మంచిగా చూసుకోండి మీ నర్వ్స్ని. సో నర్వ్స్ని చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది.
కొంచెం టైం తీసుకొని మంచిగా చూసి క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు డిసైడ్ అవ్వండి. ఒకవేళ మీకు నర్వ్స్‌లో మీకు తెలియలేదంటే ఇంకొక చిన్న టెస్ట్ మీరు చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీరు ఒకవేళ సిల్వర్ జ్యువెలరీ వేసుకున్నారు. సిల్వర్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు మీకు మంచి కలర్ లాగా వచ్చిందంటే మీ ఫేస్‌లో మీది కూల్ అండర్ టోన్. ఒకవేళ మీరు గోల్డ్ కలర్ జ్యువెలరీ వేసుకుంటే మీకు చూడ్డానికి బావుంది అంటే ఫేస్‌లో ఒక కల వస్తుంది అంటారు కదా మమ్మీ వాళ్ళు. సో, అలా కల మీకొచ్చిందంటే గోల్డ్ జ్యువెలరీ వేసుకున్న తర్వాత మీది వార్మ్ అండర్ టోన్. సో, ఇప్పుడు చూడండి నేను జస్ట్ ఈ గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. చూడ్డానికి సింపుల్‌గా ఉన్న ఒక మంచి లుక్ అనేది వస్తుంది. అదే నేనిక్కడ సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ పెట్టుకునుంటే అంత లుక్ అనేది కనిపించదనమాట. సో, నాది వార్మ్ అండర్ టోన్ కాబట్టి నాకు గోల్డ్ జ్యువెలరీ చూడ్డానికి చాలా మంచిగా కనిపిస్తుందనమాట. ఒకవేళ మీరు గోల్డ్ వేసుకున్నా బావుంది, సిల్వర్ వేసుకున్నా బావుంది అంటే మీది న్యూట్రల్ అండర్ టోన్ కిందకి వస్తుంది. సో, ఇలా 2 టైప్స్‌లో మీరు ఎగ్జామిన్ చేసుకోవచ్చనమాట. మీ అండర్ టోన్ ఏది అని తెలుసుకోవడానికి. సో, వీలైతే మోస్ట్‌లీ నర్వ్స్‌లో మీకు తెలుస్తుంది. ఒకవేళ తెలియలేదంటే ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ వేసుకొని చూడండి. మీకే అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనకి స్కిన్ టోన్ తెలుసు, అండర్ టోను తెలుసు. సో, ఇప్పుడు మనము లిప్‌స్టిక్ ఎలా చూస్ చేసుకోవాలో చెప్తాను. టిప్ నెంబర్ 1 ఏంటంటే మీరు ఒకవేళ లిప్‌స్టిక్ ట్రై చేస్తున్నారంటే ఎప్పుడు కానీ అప్పర్ లిప్ పైన మీరు లిప్‌స్టిక్ అప్లై చేసి చెక్ చేయకండి. సో, లోయర్ లిప్ పైన ఉంటుంది కదా! లోయర్ లిప్ పైన లిప్‌స్టిక్ అప్లై చేసుకొని మీ అప్పర్ లిప్‌కి లిప్‌స్టిక్ మ్యాచ్ అవుతుందో లేదో చూడండి. ఒకవేళ మ్యాచ్ అయ్యే లిప్‌స్టిక్ దొరకలేదు అంటే మీరు ఒక 1 ఆర్ 2 షేడ్స్ డార్కర్ కలర్ తీసుకొని అప్లై చేసుకొని చూడండి. సో దట్ ఏంటంటే మీకు ఒక మంచి పర్ఫెక్ట్ షేడ్ కనిపిస్తుందనమాట. సో, మీ అప్పర్ లిప్ కంటే మీరు లైటర్ కలర్ లిప్‌స్టిక్స్ తీసుకున్నారంటే మీ ఫేస్ పేల్‌గా కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటుంది. సో, ఎప్పుడూ కానీ లోయర్ లిప్ పైన అప్లై చేసుకొని అప్పర్ లిప్‌తో కంపేర్ చేసుకోండి. ఆ 2 కలర్స్ బాగున్నాయా? అంటే ఆ 2 కలర్ ఈ అప్పర్ లిప్‌కి ఈ లిప్‌స్టిక్ లైట్‌గా ఉందా? డార్క్‌గా ఉందా? అని తెలుస్తుంది. సో, ఇది టిప్ నెంబర్ 1 మీరు ఒకవేళ లిప్‌స్టిక్ ఆఫ్‌లైన్ స్టోర్‌లో కొంటున్నారు అంటే. ఒకవేళ ఆన్‌లైన్ స్టోర్‌లో కొంటున్నారు మాకు అర్థం అవ్వట్లేదంటే ఇప్పుడు అన్ని యాప్స్‌లో మనకేంటంటే నైకా, పర్పుల్, మింత్రా అన్ని యాప్స్‌లో ఉన్నాయి. సో, వర్చువల్ ట్రై ఆన్ అనే మనకి ఒక ఆప్షన్ లాగా ఇస్తున్నారనమాట. లిప్‌స్టిక్స్ మీరు చూస్ చేసుకునేటప్పుడు అక్కడ ఒక కెమెరా సింబల్ లాగా వస్తుంది. సో, దాన్ని క్లిక్ చేసిన తర్వాత నేచురల్ లైట్‌లోనే ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేచురల్ లైట్‌కి వెళ్ళి ఆ లిప్‌స్టిక్ మనకి కెమెరాలో కనిపిస్తుంది కదా! అప్పుడు చూసుకోండి మీ స్కిన్ టోన్‌కి ఆ లిప్‌స్టిక్ సెట్ అవుతుందా లేదా అని మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, అలా చేసుకున్న వస్తుందనమాట. ఆఫ్‌లైన్‌లో అలా చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఇలా మనము కెమెరాతో చేసుకోవచ్చనమాట. సో, ఇది టిప్ నెంబర్ 1. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు మీ లిప్స్ పెద్దగా కనిపించాలా లేదా చిన్నగా కనిపించాలా డిసైడ్ అవ్వండి. మీకు ఒకవేళ పెద్దగా కనిపించాలి మీ లిప్స్ అంటే మీరు లైటర్ షేడ్స్‌ని తీసుకోండి. లేదు మాకు కొంచెం చిన్నగా ఉండాలి, మా లిప్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, చిన్నగా కనిపించాలి అంటే డార్క్ కలర్ లిప్‌స్టిక్స్‌ని అప్లై చేసుకోండి. లైట్ కలర్ లిప్‌స్టిక్స్ ఎప్పుడూ కానీ మన లిప్స్‌ని ప్లంప్ చేసి చూపిస్తాయన్నమాట. అండ్ ఆల్సో కొంచెం పెద్దగా ఉన్నట్టు మన లిప్స్‌ని ఇల్యూషన్ క్రియేట్ చేస్తుందన్నమాట. మీకు ఒకవేళ చిన్న లిప్స్ ఉంటే మీరు లైట్ కలర్ షేడ్స్‌ని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ మీకు పెద్దగా లిప్స్ ఉన్నాయి మీరు డార్క్ కలర్స్ వేసుకున్నారంటే మీ లిప్స్ కొంచెం చిన్నగా ఉన్నట్టు ఇల్యూషన్ క్రియేట్ చేస్తాయన్నమాట డార్క్ కలర్స్. సో, డార్క్ కలర్స్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ టిప్ నెంబర్ 3 వచ్చేసి మీకు మ్యాట్ ఫినిష్ కావాలా, గ్లాసీ ఫినిష్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. మ్యాట్ ఫినిష్ లిప్‌స్టిక్స్ మీరు అప్లై చేసుకున్నారంటే మీ లిప్స్ కొంచెం చిన్నగా కనిపిస్తాయి. అదే మీరు గ్లాసెస్ అప్లై చేసుకున్నా లేదా షిమ్మర్ లిప్‌స్టిక్స్ అప్లై చేసుకున్నా లిప్స్‌ని ఫుల్లర్ చేస్తాయన్నమాట. సో, చూడ్డానికి కొంచెం పెద్దగా ఉన్నట్టు మన లిప్స్ కనిపిస్తాయి. సో, ఇలా మీరు చూస్ చేసుకోవచ్చు లిప్‌స్టిక్స్‌ని. సో, మీకు ఇందులో ఏ కేటగిరీ నచ్చుతుందో అవన్నీ మైండ్‌లో పెట్టుకోండి. వీలైతే ఒక పేపర్‌లో రాసి పెట్టుకోండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో, ఇప్పుడు నేను చెప్పినంత వరకు మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారో అవన్నీ నోట్ చేసి పెట్టుకోండి సైడ్‌లో. సో దట్ ఈజీగా ఉంటుంది మీకే. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. సో, ఇప్పుడు నేను బేసిక్ రూల్స్ చెప్తానన్నమాట. ఏ స్కిన్ టోన్ వాళ్ళు ఎలాంటి లిప్‌స్టిక్స్ అప్లై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో, ఫస్ట్ నేను లైట్ ఫెయిర్ వాళ్ళకి చెప్తాను. సో, లైట్ ఫెయిర్ కేటగిరీ కింద మీరొస్తారు అంటే మీకు పింక్స్ బావుంటాయి, కోరల్స్ బావుంటాయి, న్యూడ్స్ బావుంటాయి, బీజ్ కలర్స్ కూడా బావుంటాయి. అండ్ ఇప్పుడు నేను స్కిన్ టోన్ వరకే చెప్పాను. సో, ఈ స్కిన్ టోన్‌లో మళ్ళీ మనకి అండర్ టోన్స్ ఉన్నాయి కదా! మీరు ఫెయిర్ ఆర్ లైట్‌లో కూల్ అండర్ టోన్ కిందకి వస్తున్నారు అంటే న్యూడ్ కలర్స్ ట్రై చేయండి. చాలా బావుంటుంది. లేదా మోచా కలర్స్ అంటే అవి కొంచెం డార్క్‌గా ఉంటాయన్నమాట. డార్క్ బ్రౌన్ కలర్ అలా. సో, అలాంటివి కూడా మీకు చాలా బావుంటాయి. మీరు కూల్ అండర్ టోన్ అయితే. ఒకవేళ మీరు వార్మ్ అండర్ టోన్ అయితే
పేల్ పింక్స్ అనేవి మీకు చాలా బాగా నచ్చుతాయి, అంటే లైట్ పింక్స్ అన్నమాట. అవి చాలా బాగా వర్క్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూడ్ కలర్స్ పీచ్ అండర్ టోన్ వచ్చి ఉంటాయి. సో అలాంటి లిప్స్టిక్స్ని మీరు చూస్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూడడానికి మీ ఫేస్ ఒక మంచి లుక్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మీడియం కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ గా మీడియం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి రోజ్ బాగుంటాయి, మౌ కలర్స్ బాగుంటాయి, బెర్రీ షేడ్స్ ఉంటాయి కదా, ఆ బెర్రీ షేడ్స్ కూడా చాలా బాగుంటాయి. సో నేను చెప్పాను కదా నాది మీడియం స్కిన్ టోన్, వార్మ్ అండర్ టోన్ కిందకి వస్తుంది అని చెప్పి, నేను ఒక పర్పుల్ హౌల్లో ఒక బెర్రీ కలర్ అప్లై చేసుకున్నాను. సో ఇక్కడ యాడ్ చేస్తాను ఆ ఫోటోని. అందులో నుంచి నాకు చాలా మంది కమెంట్స్ చేశారు, ఆ షేడ్ బాగుంది, డీటెయిల్స్ ఇవ్వండి ఆ మేకప్ పైన అని చెప్పి. సో నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేసింటే ఇక్కడ అకౌంట్లో ఇస్తాను, చెక్ చేయండి. అది చాలా చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది నా స్కిన్ టోన్కి కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి అది మీకు చూడడానికి చాలా బాగుంది అనమాట. సో అలా మీ స్కిన్ టోన్కి మీరు కరెక్ట్ లిప్స్టిక్ షేడ్స్ని అప్లై చేసుకున్నారంటే మీకు కూడా అలాంటి మంచి మంచి కాంప్లిమెంట్స్ అనేది వస్తాయి. మీడియం స్కిన్ టోన్లో కూల్ అండర్ టోన్ ఉన్న వాళ్ళు ఎలాంటి లిప్స్టిక్స్ అప్లై చేసుకోవాలో చెప్తాను. సో పింక్ కానీ బెర్రీ కలర్స్ కానీ మీకు చాలా బాగుంటాయి మీరు కూల్ అండర్ టోన్ అయితే మీడియం స్కిన్ టోన్లో. అదే మీరు మీడియం స్కిన్ టోన్లో వార్మ్ అండర్ టోన్ అయితే బెర్రీ షేడ్స్ బాగుంటాయి. అలానే కాపర్ కలర్స్ బాగుంటాయి, బ్రాన్స్ కలర్స్ ఉంటాయి. సో అంటే కొంచెం బ్రౌన్ కలర్స్, అలాంటి బ్రౌన్ కలర్స్ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ట్యాన్ స్కిన్ టోన్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. బ్రౌన్ కలర్స్ కానీ లేదా పర్పుల్ కలర్స్ కానీ అస్సలు ట్రై చేయకండి. పర్పుల్ కలర్స్ ఏంటంటే ఫేర్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది, ట్యాన్ స్కిన్ వాళ్ళకి అసలు బాగుండదు. అండ్ బ్రౌన్ కలర్స్ కూడా ఎందుకు వద్దుంటున్నాను అంటే మీ స్కిన్ టోన్ని ఇంకా డార్క్ చేసినట్టు కనిపిస్తుంది. సో బ్రౌన్ కలర్స్ని యూజ్ చేయకండి. మీరు వీలైతే ఆరెంజ్ అండర్ టోన్ కానీ ఆరెంజ్ లిప్స్టిక్స్ ట్రై చేయండి, బాగుంటుంది మీకు. ఎందుకంటే మీ స్కిన్ టోన్ కొంచెం లైట్ అయినట్టు కనిపిస్తుంది అనమాట మీరు ఆరెంజ్ షేడ్స్ని అప్లై చేసుకున్నారంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు డార్క్ పింక్ కలర్స్ని ట్రై చేయొచ్చు, కోరల్ కలర్ కానీ మీకు చాలా బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు మనము డీప్ స్కిన్ టోన్ గురించి మాట్లాడుకుందాం. డీప్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు పర్పుల్ ట్రై చేయొచ్చు, మీకు బాగుంటుంది. అంటే పర్పుల్ అండర్ టోన్ వచ్చినవి, ఎక్కువ బ్రైట్ పర్పుల్ కలర్స్ కూడా అప్లై చేసుకోకండి. అండ్ అలానే వైన్ కలర్ ఉంటుంది, అవి కూడా మీకు మంచి కాంప్లిమెంట్స్ అయితే తీసుకొస్తాయి. సో మోస్ట్లీ ఈ కలర్ కొంచెం డార్క్ కలర్స్ని ట్రై చేయండి. అంటే మీ స్కిన్ టోన్ కంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. కొంచెం మీ స్కిన్ టోన్ అనేది బ్రైట్ చేయడానికి అవి హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇది డీప్ స్కిన్ టోన్ వాళ్ళు యూజ్ చేయాల్సినవి. సో ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. చాలా మంది లిప్స్టిక్ అప్లై చేసుకున్నట్టు ఉండకూడదు, చాలా లైట్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైనా లిప్స్టిక్ లోయర్ లిప్ పైన అప్లై చేసుకొని ఫింగర్తో దాన్ని నీట్గా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ బ్లెండ్ చేసుకోండి, పైన బ్లెండ్ చేసుకోండి. మీరు ఫింగర్తో బ్లెండ్ చేసుకుంటే మీకు చాలా న్యాచురల్ ఫినిష్ వస్తుంది అనమాట. అలా ట్రై చేయండి, ఫింగర్తో బ్లెండ్ చేసుకోండి. అండ్ ఎంత వీలైతే అంత తక్కువ లిప్స్టిక్ని ట్రై చేయండి, మీకు చాలా న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ లిప్స్టిక్ చూస్ చేసుకోవడం చాలా పెద్ద టాస్క్ అందరికీ. సో అందరూ ఏంటంటే చాలా బ్రైట్ లిప్స్టిక్స్ అప్లై చేసుకుంటారు, అవి వాళ్ళ స్కిన్ టోన్కి కాంప్లిమెంట్ చేయకుండా లైక్ కొంచెం ఆడ్గా కనిపించేటట్టు అవి క్రియేట్ చేస్తాయి అనమాట. సో రెడ్ లిప్స్టిక్ చూస్ చేసుకోవడం కూడా చాలా డిఫికల్ట్ అనమాట. సో నేను చెప్తాను నాకు తెలిసిన టిప్స్, ఆ టిప్స్ని ఫాలో అయ్యి మీరు రెడ్ లిప్స్టిక్స్ని తీసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ ఫేర్ టు లైట్ స్కిన్ టోన్ అయితే మీరు పింకిష్ రెడ్ కానీ లేదా కోరల్ రెడ్స్ ఉంటాయి, అవి కూడా మీకు చాలా బాగుంటాయి అనమాట. సో అవి ట్రై చేయండి. సో మీడియం కానీ ట్యాన్ కానీ ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు రెడ్ లిప్స్టిక్లో ఆరెంజ్ అండర్ టోన్ ఉన్న లిప్స్టిక్స్ ట్రై చేయండి. నా దగ్గర ఒక లిప్స్టిక్ ఉంది, చూపిస్తాను. నాకు అది చాలా చాలా బాగా సెట్ అయింది, ఎందుకంటే అందులో మనకి ఆరెంజ్ అండర్ టోన్ ఉంది కాబట్టి. సో శ్రేయాన్ కాస్మెటిక్స్ నుంచి నా దగ్గర ఈ రెడ్ లిప్స్టిక్ ఉంది. ఈ రెడ్ లిప్స్టిక్ నేను చాలా యూజ్ చేశాను అనమాట. ఇది ఎప్పుడు అప్లై చేసుకున్నా నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. సో చూడండి, నేను అప్లై చేసి చూపిస్తాను. ఇది రెడ్గానే ఉంది కానీ మీరు బాగా గమనిస్తే కొంచెం ఆరెంజిష్గా ఉంటుంది. సో దాన్ని మనము ఆరెంజ్ అండర్ టోన్ అంటాం అనమాట. సో ఇలా అండర్ టోన్స్ తెలుసుకోవడం ఎలా అని మీరు నాకు క్వశ్చన్ చేయొచ్చు. అండర్ టోన్స్ తెలుసుకోవడం కొంచెం డిఫికల్టే స్టార్టింగ్లో, బట్ మీరు ట్రై చూస్తూ ఉండగా మీకే అలవాటు అయిపోతుంది. మీరే చూడంగానే చెప్పేస్తారనమాట ఇది పర్పుల్ అండర్ టోన్, ఇది ఆరెంజ్ అండర్ టోన్ అని చెప్పి. సో అలా మీకు ప్రాక్టీస్ ఉండాలి. మీకు నచ్చినవి ఫస్ట్ ట్రై చేయండి. ట్రై చేస్తూ మీకే అర్థమవుతుంది మీకు ఏ లిప్స్టిక్స్ నచ్చుతాయి అని. అండ్ డీప్ స్కిన్ టోన్ వాళ్ళకి నేను రెడ్ లిప్స్టిక్ ఎలాంటివి బాగుంటాయి చెప్పలేదు కదా, వైన్ కలర్స్ మీకు చాలా బాగా సెట్ అవుతాయి, వైన్ రెడ్ కానీ అలాంటివి. బ్లూ అండర్ టోన్ వచ్చి రెడ్ లిప్స్టిక్స్ అలాంటివి కూడా మీకు డీప్ స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతాయి. ఇలా మీరు చూస్ చేసుకుంటే ఈజీగా మీ లిప్స్టిక్ షేడ్ని చూస్ చేసుకోవచ్చు.
నేను ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు జస్ట్ గైడ్‌లైన్స్ లాగా అంతే. మీరు ఒకవేళ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏ లిప్‌స్టిక్ తీసుకోవాలి, తీసుకోకూడదు అనే కన్‌ఫ్యూజన్ నుంచి బయటికి తీసుకురావడానికి ఈ గైడ్‌లైన్స్ అన్నీ ఉన్నాయి అంతే. మీకు ఒకవేళ మీడియం స్కిన్ టోన్ అయ్యి వార్మ్ అండర్ టోన్ కానీ మీకు పింక్ కలర్స్ నచ్చుతాయంటే ఇట్స్ ఓకే. బ్రేక్ ద రూల్స్ అండ్ గో ఫర్ ఇట్. ఇవి జస్ట్ గైడ్‌లైన్స్ మాత్రమే. సో మీకు నచ్చిన లిప్‌స్టిక్ ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అవి అప్లై చేసుకోకూడదు అని ఏం లేదు. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. చాలా మంది అడిగారు ఎలాంటి లిప్‌స్టిక్స్ చూస్ చేసుకోవాలా వీడియో కూడా చేయండి అని చెప్పి. సో వాళ్ళ కోసం చేసేసాను. మీకు ఈ వీడియో ఏమాత్రం హెల్ప్‌ఫుల్‌గా అనిపించినా ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నారు లిప్‌స్టిక్ షేడ్ చూస్ చేసుకోవడానికి అంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూసేయచ్చు. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.